హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటా. మేము కూడా చాలా బాగున్నాము. ఫస్ట్లీ నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి అబౌట్ సమీక్షాస్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్. తెలియని వాళ్ళకి చెప్తున్నా, సమీక్ష మా చెల్లి వాళ్ళ పాప. సో మీరు ప్రీవియస్ వీడియో చూసి ఉంటే ప్రీ బర్త్డే షూట్ అయితే జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చెక్అవుట్ చేయకపోతే ప్లీజ్ డూ గో అండ్ చెక్అవుట్. యూ విల్ ఫైండ్ సమ్ క్యూట్ మూమెంట్స్ ఇన్ ఇట్. సో ఇలా రిసార్ట్లో అయితే బర్త్డే ప్లాన్ చేశారు. ఇంకా ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి మేమైతే ఇంకా లంచ్ చేసుకొని ఇంటి నుంచి రిసార్ట్కి అయితే వచ్చేసాము అరౌండ్ 3-4 o'clock అలా. సో రాగానే పూల్ అండ్ ఈ సెటప్ అంతా చూసి హిమాంష్ అండ్ శ్రీవాన్ అయితే మస్తు ఎక్సైటెడ్ అయ్యారు. మేము వెళ్ళినప్పుడు అయితే డెకరేషన్ చేస్తున్నారు అవుట్డోర్లో అండ్ ఇండోర్లో బెలూన్స్ బ్లో చేస్తున్నారు. ఇంకా అందరం అక్కడే కలిసామన్నమాట, నేను మా చెల్లి అండ్ మా కజిన్ అమలు. సో మా చెల్లి అయితే హెయిర్ స్టైల్ చేయించుకొని వచ్చేసింది, ఇంకా నేనైతే మేకప్ చేశాను అనమాట. ఇంక ఇద్దరం హాఫ్ శారీసే, ఎక్కువ టైం ఏం పట్టదని మేకప్ మేమే చేసుకోవాలని డిసైడ్ అయిపోయామన్నమాట. సో తనకు నేను చేస్తున్నాను అండ్ నేను కూడా నెక్స్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్ చేసుకొని రెడీ అయిపోయాను. దిస్ ఈజ్ హౌ ఐ గాట్ రెడీ. సో మా కజిన్స్ అయితే మీకు హాయ్ చెప్తున్నారు. సో ఎంట్రన్స్ నుంచి మీకు డెకరేషన్ చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఎంట్రన్స్లో అయితే ఇలా ఫోటో బోర్డ్స్ పెట్టించాము లైటింగ్స్తో, చాలా బాగుండే. లైక్ ప్రీ బర్త్డే షూట్వి అండ్ పుట్టినప్పుడువి అండ్ మంత్స్ బేబీ ఫోటో షూట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇలా అలైన్ చేయించాము. మస్తు అంటే మస్తు క్యూట్గా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక ఫోటో బూత్ సెటప్ కూడా చేశారు ఇన్ కేస్ ఎవరైనా ఫోటో దిగాలనుకుంటే అలా. అండ్ హియర్ కమ్స్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద ఈవెంట్ అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ పాయింట్. అరౌండ్ 7 o'clock కల్లా రెడీ అయిపోయి వచ్చాను. డెకరేషన్ అంతా కూడా ఫినిష్ అయింది. ఇంకా మా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు అయితే అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు. మా కజిన్స్ అందరం కూడా చాలా డేస్ కలిసాము, ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు కదా. సో వీ వర్ రియలీ హ్యాపీ. ఇంకా టాటూ ఆర్టిస్ట్ కూడా ఇక్కడ కిడ్స్కి టాటూస్ అయితే స్టార్ట్ చేసేసారు. సో హిమాంష్కి స్పైడర్ మ్యాన్ ఫ్యాంటసీ ఏంటో కానీ ఎప్పుడు టాటూ వేయించుకున్నా స్పైడర్ మ్యానే వేయించుకుంటాడు. సో వెళ్ళగానే ఫస్ట్ స్పైడర్ మ్యాన్ అయితే వేయించుకుంటుండు. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు సమీక్ష సింగిల్ పిక్చర్స్, ఇంకా నేను మా చెల్లి అండ్ సమీక్ష ఇలా అందరం ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో ఇది సమీక్షది ఫస్ట్ అవుట్ఫిట్. ఇంకా డెకరేషన్కి తగ్గట్టు ఇంకొక సెకండ్ అవుట్ఫిట్ కూడా ఉంది. నేనైతే తనని ఆడిపించడానికి నవ్వించడానికి చాలా కెమెరా వెనకాల చాలానే చేస్తుండే అనమాట. సో అది కూడా ఒక మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా నేను సమీక్ష కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. షీఈ్ రియలీ క్యూట్ కదా. మీ బర్త్డే విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మా చిట్టి తల్లికి అయితే అందజేస్తాను. సో ఆఫ్టర్నూన్ వచ్చాము, ఈవినింగ్ వరకు ఆకలేస్తుంది. ఇంకా రాగానే ఫస్ట్ పానీపూరి స్టాల్ దగ్గరికి అయితే వచ్చాము. సో వెనక నుంచి ఈ మాస్కట్ని చూసి మస్తు భయపడ్డా అనమాట. సో పానీపూరి వాజ్ సూపర్ టేస్టీ, చాలా బాగుండే. సో నాకేమనిపించిందంటే 20 రూపీస్కి ఎన్ని వేశాడు అని కౌంట్లెస్గా ఇలాంటి స్టాల్స్లోనే తినొచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది ఆ రోజు తింటుంటే. ఇంకా చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉండే. సో మేము స్నాక్స్ ఎంజాయ్ చేస్తుంటే అప్పుడే మా పెద్దమ్మ పెద్దనాన్న అక్క ఇలా అందరూ వస్తుండే అనమాట. వాళ్ళని రిసీవ్ చేసుకుంటూ ఇంకా ఇలా స్టాల్స్ కూడా ఎంజాయ్ చేస్తుండే. కాటన్ క్యాండీ మేము పింక్ కలర్ చెప్పాము, బట్ వాళ్ళైతే వైట్ కలర్ తీసుకొచ్చారు. బట్ ఇట్స్ న్యాచురల్ కదా అనుకున్నాము ఇంకా. సో ఫస్ట్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను, నాకు ఆ టెక్నిక్ అర్థం కాలేదు. బట్ ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. నేను అది టేస్ట్ చేస్తుంటే మా చెల్లి కూడా వచ్చేసింది అనమాట. ఇక్కడ ఉన్నది మా అక్క, మీరు శారీ ఫంక్షన్ వీడియోలో చూసుంటారు. ఇంకా అప్పుడే మా అత్తయ్య మామయ్య చిన్నత్తయ్య వాళ్ళు అందరూ వస్తుండే అనమాట. వాళ్ళని కూడా రిసీవ్ చేసుకున్నాము. ఇంకా ఈ మాస్కట్స్ని అయితే నేను జెంట్స్ని చూశాను అండ్ డిఫరెంట్ డాల్స్ని చూశాను, బట్ ఇలాంటి లేడీస్ డాల్స్ని చూడడం ఇదే ఫస్ట్ టైం ఆ బర్త్డేలోనే. సో కొంచెం కొత్తగా అనిపించింది. మేబీ గర్ల్స్ బర్త్డేకి ఈ మధ్య ఇలా ఇంట్రడ్యూస్ చేశారేమో. అండ్ లుక్ ఎట్ దిస్ డెకరేషన్, ఎంత బాగుందో కదా. సో అవుట్ఫిట్స్కి తగ్గట్టు డెకరేషన్ అయితే ప్లాన్ చేసుకున్నారు మా చెల్లి వాళ్ళు అయితే. సో ఇది గర్ల్ థీమ్ డెకరేషన్కి చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి మీ కిడ్స్ బర్త్డేస్కి సేవ్ చేసుకోండి, చాలా బాగుండే. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ బోర్ కొట్టకుండా మెజిషియన్ అయితే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారనమాట ఇక్కడ. ఒకసారి గట్టిగా చొక్కడుకుంటాను అందరూ ఒకసారి. అండ్ స్మాల్ బిగ్ స్మాల్ రెడీ చిన్న రెడీనా. అండ్ గిఫ్ట్ ఎవరు కంటే ఎవరైతే ఫాస్ట్ కల్లి మీ మమ్మీ. హాయ్ రెడీ థమ్స్ అప్ ప్లీజ్. రెడీ విన్నర్ ఈజ్ విన్నర్ 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 ఇద్దరు కాబట్టి క్యాన్సర్. రెడీ గుడ్. అండ్ విన్నర్ మీరండి. ఏం పేరు అమ్మ మీ పేరు? ఈ గిఫ్ట్ ఎవరికి ఇస్తున్నానా? నీకా పెద్ద మమ్మీకే? నీకే కదా, నువ్వే తీసుకో. రెడీ గుడ్. సంతోష్ 1 and 1 క్లాప్ అండి. మమ్మీ నిన్ను పట్టుకోదా? మీ మమ్మీనా?
రెడీ గుడ్ కంటిన్యూ. యా దట్ వాస్ అ స్మాల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ విత్ ఆల్ ద ఫ్యామిలీ లేడీస్. ఇలా అవుట్డోర్లో ప్లాన్ చేసినందుకు కూడా బర్త్డే వాస్ టూ గుడ్. చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది. ఈ సమ్మర్ సీజన్లో ఇలా గ్రీనరీ మధ్యలో చేసుకుంటే చాలా బాగుంటుందన్న ఫీలింగ్ అయితే ఆ రోజు తెలిసింది. పక్కనే ఎల్ఈడి స్క్రీన్లో కంటిన్యూస్గా ఈ ప్రీ బర్త్డే షూట్ వీడియో అయితే ప్లే అవుతుండే. ఇంకా సమీక్ష అయితే అవుట్ఫిట్ చేంజ్ చేసుకొని చిన్న న్యాప్ వేసి ఎంట్రీ అయితే ఇచ్చేస్తుంది కార్లో. వాళ్ళ మామ ఇలా క్రాకర్స్ కూడా ప్లాన్ చేశారు. సో ఎంట్రీ వాజ్ సో లైట్నింగ్ అండ్ బ్యూటిఫుల్. సో ఫస్ట్ ఆ లైట్స్ అండ్ సౌండ్స్కి కొంచెం భయపడి ఏడ్చింది. తర్వాత ఏంటి వీళ్ళంతా ఏం చేస్తుర్రు అన్నట్టు ఒక లుక్ ఇచ్చింది. చూడండి ఇక్కడ ఎంత షాకింగో చూస్తుందో. బర్త్డే గర్ల్ ఎంట్రీ తర్వాత మెజిషియన్ అయితే తన మ్యాజిక్ షో స్టార్ట్ చేసేసాడు. నాకైతే ఈ బర్త్డే ఈవెంట్స్లో ఇలాంటి మ్యాజిక్ షోస్ అయితే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు మ్యాజిక్ షోస్ చూస్తాము, తర్వాత ఈ మధ్య ఇలాంటి ఈవెంట్స్లో ఛాన్స్ దొరుకుతుంది కదా మనకు కూడా చూడడానికి. సో వాళ్ళు చేసే మ్యాజిక్ షోస్ మనకు ఎప్పుడు క్వశ్చన్ లానే ఉంటుంది. సో ఇంకా తనైతే పీజియన్ కూడా తీసుకొచ్చారు. సో మేము కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. నౌ ఇట్స్ టైమ్ ఫర్ కేక్ కటింగ్. ఫ్యామిలీ అందరం కలిసి కేక్ కటింగ్ చేయించాము. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అత్తయ్య, మామయ్య, వాళ్ళ అక్క, బావ అలా. ఇంకా రైట్ సైడ్ నేను, మా హస్బెండ్, మా తమ్ముడు, మరదలు, మా అక్క, బావ అలా అందరం అనమాట. మా చిన్న తమ్ముడు అయితే ఇక్కడ అన్ని ఫంక్షన్స్ మిస్ అవుతుండు, యుఎస్లో ఉన్నాడు కదా. శ్రీమాన్ అయితే చూశాడు కానీ సమీక్ష పుట్టినప్పటి నుంచి మా చిన్న తమ్ముడు అయితే చూడలేడు. సో అప్పుడే 1 year బర్త్డే కూడా అయిపోతుంది. పాపం ఎప్పుడు వస్తాడో ఏంటో, ఇప్పుడు ఆ సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు కదా. సో లెట్స్ సీ. ఇంకా కేక్ కటింగ్ టైంలో కేక్ ఉన్న బటర్ఫ్లైని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది సమీక్ష. అండ్ కేక్ స్మాచ్ కూడా చేయడానికి పోతుంది. సో ఫైనల్లీ కేక్ కటింగ్ తర్వాత అందరం ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మీరు సమీక్ష క్రాడిల్ ఫంక్షన్లో గుర్తుంటే మా మర్ది వాళ్ళ ఫ్యామిలీ వెరీ బిగ్ ఫ్యామిలీ అనమాట. సో అందరు కలిసి ఒకేసారి పిక్చర్ అయితే తీసుకున్నారు. ఇంకా అందరం ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా అత్తయ్య, మామయ్య అండ్ మా ఫ్యామిలీ అందరం కలిసి కూడా ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము. సో అందరితో ఒక ఫోటో. అండ్ ఇదంతా కూడా మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ అనమాట. సో అందరు పిన్నులు, బాబాయిలు, అత్తమ్మలు, మామయ్యలు అలా. అండ్ కింద ఉందంతా కూడా మా కజిన్స్. సో అందరిలో కొంచెం నేనే పెద్ద. సో నాకే ఫస్ట్ మ్యారేజ్ అయింది. ఇంకా చాలా మంది ఉన్నారు లైన్లో మ్యారేజ్కి అయితే. ఇంకా అందరం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్న తర్వాత అప్పుడు డిన్నర్కి వెళ్ళాము. చాలా లేట్ అయిపోయింది. గెస్ట్స్ అందరినీ రిసీవ్ చేసుకొని కిడ్స్కి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చి అలా వెళ్ళేసరికి. సో ఫంక్షన్ నుంచి రైట్ సైడ్ ఇలా అంతా డిన్నర్ సెటప్ ఉందన్నమాట. సో డిన్నర్ వాజ్ హోస్టెడ్ బై అతిథి దేవో భవ. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఫుడ్ వాజ్ అమేజింగ్. కానీ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు కొంచెం మనం దగ్గరుండి చూసుకోవాలి. ఎంతైనా క్యాటరింగ్కి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, అలా అనమాట. సో వాళ్ళైతే అక్కడే కుక్ చేసుకురాలేదు. మేము రిసార్ట్లోనే కాబట్టి రిసార్ట్ కిచెన్లోనే వాళ్ళైతే కుక్ చేసేసారు. సో ఫుడ్ ఐటమ్స్ ఏమున్నాయో చూద్దాము. ఫస్ట్ ఇదైతే నాన్ వెజ్ కౌంటర్ అనమాట. ఇక్కడ లైవ్ పుల్కా అయితే సర్వ్ చేస్తున్నారు. అప్పుడే వేడివేడిగా చేసిస్తున్నారు. చాలా బాగుండే అనమాట. వెనకలో ఒక అతను చేస్తున్నాడు అండ్ ఇంకొకరు కాలుస్తున్నారు. సో ఇది వచ్చేసి ఎగ్, బాయిల్డ్ ఎగ్ గ్రేవీ. అండ్ ఇక్కడ ఉన్నది మటన్ కర్రీ అండ్ ఇక్కడ చికెన్ కర్రీ అనమాట. అంత గ్రేవీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకు కొంచెం స్పైసీ ఉంటేనే బాగా అనిపిస్తుంది కదా నాన్ వెజ్ అలా. అండ్ దిస్ వాజ్ మటన్ బిర్యానీ. సో మటన్ బిర్యానీ అయితే రవికి కూడా చాలా నచ్చిండే. నెక్స్ట్ డే కూడా హీ వాజ్ క్రేవింగ్ ఫర్ దట్ మటన్ బిర్యానీ అనమాట. చాలా బాగుండే. అండ్ వెజ్ కౌంటర్లో సేమ్ అగైన్ లైవ్ పుల్కా అండ్ పన్నీర్ కర్రీ అండ్ ఇంకొకటి టమాటో బాత్ గ్రేవీ సమ్ అలా ఉంది. అండ్ వెజిటేబుల్ రైస్. ఇంకా యాజ్ యూజువల్ ఇక్కడ వచ్చేసి వైట్ రైస్, పాలకూర పప్పు అండ్ ఇక్కడ బెండకాయ ఫ్రై, సాంబార్ అండ్ 2 పికిల్స్ పెట్టారు. గోంగూర పచ్చడి అనుకుంటా, పాపడ్, కర్డ్ అండ్ ఐస్ క్రీమ్, స్వీట్స్ కూడా
ఉండే. ఎగ్జాక్ట్ నాకు ఏం స్వీట్ పెట్టారో గుర్తులేదు. అండ్ డైనింగ్ సెటప్ అంతా ఇటు సైడ్ ఉండే అండ్ అదర్ సైడ్ రౌండ్ టేబుల్ సీటింగ్ ఉన్నాయన్నమాట డ్రింక్ పర్పస్కి. ఇంకా నేను అనురాగ్ కూడా ఇప్పుడే డిన్నర్ చేసేస్తున్నాము. ఆల్మోస్ట్ చాలా వరకు తినేశారు, లాస్ట్ కొందరు మాత్రమే మిగిలామన్నమాట. ఇంకా దిస్ వాజ్ ద హోల్ డైనింగ్ సెటప్. ఒక సైడ్ అంతా రౌండ్ టేబుల్ చైర్స్ వేశారు అండ్ అదర్ సైడ్ బఫ్ సిస్టమ్ అనమాట. ఇంకా నేను ఫైనల్గా స్వీట్ కూడా టేస్ట్ చేశాను. స్వీట్ అయితే చాలా బాగుంది. వీడు మా పిన్ని కొడుకు. ఫైనల్గా మేము ఒక ఫ్యామిలీ పిక్చర్ తీసుకున్నాము, కానీ నలుగురం దిగలేదు. హిమాన్స్ దొరికినప్పుడు శ్రీమాన్ దొరకడు, శ్రీమాన్ దొరికినప్పుడు హిమాన్స్ దొరకడు. సో ఫైనల్గా ముగ్గురం అయితే దిగేసాము. ఇంకా మా లేడీస్ గ్యాంగ్ అంతా మీకు బాయ్ చెప్తున్నారు అండ్ మా కజిన్స్ అంతా కూడా. సో దట్స్ ఇట్ విత్ ద బర్త్డే సెలబ్రేషన్స్. హోప్ మీ అందరికీ మా బర్త్డే సెలబ్రేషన్స్ నచ్చాయి అనుకుంటా. ఇంకా ఆల్మోస్ట్ నైట్ అందరు ఫ్యామిలీస్ వెళ్ళిపోయారు, ఫ్యూ ఫ్యామిలీస్ మాత్రం రిసార్ట్లో స్టే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ సీన్స్ అనమాట ఇవి. సమీక్ష కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసింది తన బర్త్డే. మేమందరం కూడా 11 కల్లా చెక్అవుట్ అవుతున్నాము. ఆల్రెడీ నెక్స్ట్ ఈవెంట్ కి హల్దీ డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు వాళ్ళు. రిసార్ట్ అంతా కూడా చాలా బాగా నచ్చింది మాకైతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సమీక్ష కోసం చిన్న కామెంట్ అయితే రాయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.